అల్లు అర్జున్ గారు, మంచు మనోజ్ గారు, అనుష్క గారు కీలక పాత్రల్లో క్రిష్ గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వేదం. ఈ సినిమా 2010 జూన్ 4న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకొని 15 సంవత్సరాలని పూర్తి చేసుకుంది. కేబుల్ రాజుగా అల్లు అర్జున్ గారు, రాక్ స్టార్ వివేక్ చక్రవర్తిగా మంచు మనోజ్ గారు, సరోజ పాత్రలో అనుష్క గారు, వృద్ధుడు రాములుగా నాగయ్య, భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకునే రహీముద్దీన్ ఖురేషి పాత్రలో మనోజ్ బాజ్పేయి తమ నటనతో మెప్పించారు. ఇక కీరవాణి గారి సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. గమ్యం తర్వాత క్రిష్ కమర్షియల్ హంగులతో ఒక భారీ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో అమరావతి వెళ్ళిన క్రిష్ అక్కడ చూసిన ఓ సంఘటన ఆయన ఆలోచనలను మార్చి వేదం వైపు అడుగులు వేసేలా వేసింది. వేదం కథ ఎలా పుట్టిందో ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు క్రిష్ గారు. గమ్యం హిట్ అయిన తర్వాత ఒక కమర్షియల్ హంగులతో సినిమా చేయాలని ఎన్నో అనుకున్నారట. అదే సమయంలో విజ్ఞాన్ యూనివర్సిటీలో వార్షికోత్సవానికి పిలిస్తే అక్కడకు వెళ్ళారట. అక్కడ విద్యార్థులు చేసిన ప్రదర్శన వాళ్లకు బాగా నచ్చింది. అక్కడ ఈవెంట్ అంతా అయిపోయాక క్రిష్ గారు అక్కడి నుంచి బయలుదేరారట. ఎడిటర్ శ్రవణ్, కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్, మేనేజర్ మురళి గారితో అమరావతి పక్కనే వైకుంఠపురం ఆలయానికి వెళ్ళారట. అక్కడ వైష్ణవి అనే అమ్మాయి, ఆమె తమ్ముడు గుడికి వచ్చారట. తను క్రిష్ గారిని గుర్తుపెట్టి మీరు గమ్యం క్రిష్ కదా అని అడిగిందట. అవును అని సమాధానం ఇచ్చారట. అదే విషయాన్ని వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పిందట ఆ అమ్మాయి. గమ్యంలో నీకు ఏం నచ్చింది అని క్రిష్ గారు ఆ అమ్మాయిని అడిగినప్పుడు జానకిని వెతికేందుకు బయలుదేరిన అభిరామ్ ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటున్నానని చెప్పిన డైలాగ్ బాగుందని చెప్పిందట. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఉండవల్లి గుహలను చూడడానికి వెళ్ళారట. అక్కడ ఓ చిన్న పిల్లాడు వృద్ధుడి వేలు పట్టుకొని లాక్కెళ్తున్న దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని వీళ్ళు ఫోటో తీసుకున్నారట. అక్కడి నుంచి రాగానే కథ చెప్పారట. ఒక చిన్న పిల్లాడు వెట్టి చాకిరీ చేస్తాడు. వాడిని విడిపించుకోవడానికి వాళ్ళమ్మ కిడ్నీలు అమ్ముకుంటుంది. ఇది అసలు వేదం కథకు బీజం. ఆ తర్వాత మనోజ్ కథ పుట్టింది. మిగిలిన కథలు అప్పటికీ అనుకోలేదు. క్రిష్ గారికి ఏదైనా ఆలోచన వస్తే సీతారామ శాస్త్రి గారితో పంచుకుంటారట. ఇది కూడా ఆయనతో పంచుకున్నారట. అంతకుముందు చేద్దామనుకున్న కమర్షియల్ సినిమాను చేయనని నిర్మాతలకు చెప్పేశారట. ఈ విషయం అల్లు అర్జున్ గారికి తెలిసి క్రిష్ గారికి ఫోన్ చేశారట. క్రిష్, నీకు సమయం ఉంటే మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామన్నారట. అప్పుడు బన్నీ ఆర్య 2 షూటింగ్లో ఉన్నారట. షూటింగ్కు ఒకరోజు విరామం కావడంతో వాళ్ళిద్దరూ భోజనానికి వెళ్ళారట. అప్పుడు క్రిష్ గారు అల్లు అర్జున్ గారితో నేను వేదం అనే చిన్న సినిమా చేస్తున్నట్లు చెప్పారట. గమ్యం బాగా తీసావు, మంచి సినిమా చేయి, కావాలంటే నేను డేట్స్ ఇస్తా అన్నారట బన్నీ. అప్పుడే వేదం అందులోని కేబుల్ రాజు క్యారెక్టర్ను చెప్పారట. తనకు బాగా నచ్చింది. సినిమాను తనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు అల్లు అర్జున్ గారు. ఇక రాక్ స్టార్ పాత్రకు రానా లేదంటే మంచు మనోజ్ అయితేనే బాగుంటుంది అనుకున్నారట. అయితే అప్పుడు రానా గారు లీడర్ సినిమా చేస్తున్నారు కాబట్టి దాంతో మనోజ్కు కథ చెబితే వెంటనే ఒప్పుకున్నారట. ఇక వీళ్ళకు అసలైన సవాల్ వేశ్య పాత్ర కోసం అనుష్క గారిని ఒప్పించడం. తను ఒప్పుకుంటే సినిమా మరో స్థాయిలో ఉంటుంది అని బన్నీ అన్నారు. తనని కలిసి ఎలా కథ చెప్పాలో అర్థం కాలేదు. ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళి భయపడుతూనే కథ చెప్పారట. కథ విన్న వెంటనే ఆమెకు కన్నీళ్ళాగలేదు. వెంటనే ఒప్పుకుందట. అలా వేదం పట్టాలెక్కింది అని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ గారు, మంచు మనోజ్, అనుష్క వీళ్ళందరూ నటిస్తుండడంతో చిన్న సినిమా కాస్త పెద్దదైపోయింది. అంచనాలు పెరిగిపోయాయి. జూన్ 4న విడుదలైన ఈ సినిమా విమర్శకులను మెప్పించింది. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వృద్ధుడి వద్ద డబ్బులు కొట్టేసినప్పుడు, తిరిగి ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ కనబరిచిన నటన థియేటర్లోని ప్రేక్షకుడితోనూ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇక వేశ్యగా అనుష్క నటన హైలైట్. కథానాయికగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలో ఆ పాత్రను ఎంచుకోవడం నిజంగా ధైర్యం అని చెప్పాలి. ఏమాత్రం తేడాగా నటించినా సినిమా పైన, అనుష్క కెరీర్ పైన గట్టి ప్రభావం చూపించేది. కానీ అనుష్క అలవోకగా చేసేశారు. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా అనుష్క గారు వెనక్కి తిరిగి కొంటెగా చూస్తున్న ఫోటోను పెద్ద హోర్డింగ్ చేసి పంజాగుట్ట సెంటర్లో పెట్టారట. ఆ సమయంలో 40కు పైగా యాక్సిడెంట్లు అయ్యాయట. ఒకానొక దశలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో జీహెచ్ఎంసీ వాళ్ళు
పోలీసులతో కలిసి ఆ హోర్డింగ్ను తొలగించారట. అంతలా అనుష్క గారి మెస్మరైజ్ చేసింది వేదం సినిమాతో. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు, వేదం చిత్రానికి అవార్డులు వరించాయి. 2010కి గాను ఉత్తమ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకోగా, వృద్ధుడి పాత్ర పోషించిన నాగయ్య గారికి స్పెషల్ జ్యూరీ పురస్కారం వచ్చింది. అంతేకాకుండా 58వ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు అన్నీ కూడా ఈ సినిమాకే దక్కాయి. తమిళంలో ఈ చిత్రాన్ని వానం అనే పేరుతో తెరకెక్కించారు. శంభు, భరత్, ప్రకాష్ రాజ్, అనుష్క గారు కీలక పాత్రల్లో పోషించారు తమిళ్లో. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే 15 ఏళ్ళు దాటిన ఈ వేదం సినిమా కోసం అల్లు అర్జున్ గారు ఒక పోస్ట్ రాశారు. అదేంటంటే, వేదంకు 15 ఏళ్ళు. ఈ సినిమా నా ఇతర సినిమాలతో పోలిస్తే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. దర్శకుడు క్రిష్కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎంతో నిజాయితీతో ఈ మూవీ తీశారు. నా సహనటులు అనుష్క, మనోజ్ బాజ్పాయ్ సహా ఇతరులతో కలిసి ప్రయాణించడం నిజంగా నాకు స్పెషల్. సంగీత దర్శకుడు కీరవాణి గారు, నిర్మాత శోభు ప్రసాద్ దేవినేనులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ గారు పోస్ట్ చేశారు. మీలో ఎంతమందికి వేదం సినిమా అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.